Hello, children. Today, in this session, you are going to learn the remaining content of the plant nutrition concept. మొక్కల్లో జరిగేటటువంటి పోషణ విధానాలు అనేటటువంటి భావనకి సంబంధించినటువంటి మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ సెషన్లో నేర్చుకోబోతున్నారు. సో లెట్ us ఎంటర్ ఇంటు ద సెషన్. Before that, let me ask you some of the questions regarding the previous session's content, that is plant న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్. అయితే మనం పాఠంలోకి ప్రవేశించడానికి ముందుగా నేను క్రితం సెషన్లో మనము నేర్చుకున్నటువంటి అంశాలను గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతాను. సో ఈ క్వశ్చన్స్ని ఒకసారి నోట్ చేసుకోండి. వీటికి ఆన్సర్స్ కోసం లాస్ట్ సెషన్ని మరలా చూడండి. చూసి ఉన్నట్లయితే మీకు ఆన్సర్స్ ముందుగానే ఆ క్వశ్చన్స్ని చూడగానే ఆన్సర్స్ కూడా తెలిసిపోతాయి. సో బై ద హెల్ప్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ యూ కెన్ రికలెక్ట్ ద ప్రీవియస్ కంటెంట్ and also you can test your knowledge regarding the previous session's content, right? So first question, what is called nutrition? Which type of nutrition is seen in plants? So పోషణ అంటే ఏమిటి, మొక్కలలో ఎటువంటి పోషణను మనం చూస్తాం, ఇది మొదటి ప్రశ్న. The second question is, what was Joseph Priestley's hypothesis regarding gases in air in the view of organisms? జీవుల పరంగా గాలిలోని వాయువుల పాత్రపై జోసెఫ్ ప్రిస్లీ ఎటువంటి ప్రాకల్పనలను చేశారు? సో థర్డ్ క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ షోయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. హూ ప్రపోజ్డ్ ద ఈక్వేషన్? కిరణజన్య సంయోగ క్రియను సూచించే సమీకరణమును రాయండి. దీనిని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద రియేజెంట్ యూజ్డ్ టు టెస్ట్ కార్బోహైడ్రేట్. పిండి పదార్థమును పరీక్షించే పరీక్షకము పేరు ఏమిటి? ఫిఫ్త్ వన్, హౌ KOH, దట్ ఈజ్ పొటాషియం హైడ్రాక్సైడ్, రియాక్ట్స్ విత్ కార్బన్ డయాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్తో ఏ విధమైన చర్యను జరుపుతుంది? సిక్స్త్ క్వశ్చన్, హౌ డు యూ డీస్టార్చ్ ఏ ప్లాంట్. మొక్క నుండి పిండి పదార్థమును ఎలా తొలగిస్తావు? సో టు ఆన్సర్స్ ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రివైజ్ ద చాప్టర్. యూ క్యాన్ రీడ్ ద టెక్స్ట్ బుక్ ఆర్ యూ క్యాన్ గో త్రూ ద content that was explained in the last session. Okay, dear children, let us enter into the lesson. The last thing you knew and learned in the previous session, that is oxygen release from plants. మొక్కల నుండి ఆక్సిజన్ విడుదల, ఈ అంశాన్ని గురించి మీరు క్రితం సెషన్లో చివరిగా నేర్చుకున్నటువంటిది అంశం ఇది. సో మొక్కల నుండి ఆక్సిజన్ విడుదల. సో హూ ప్రూవ్డ్ దట్ ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్? హీ వాజ్ ద డచ్ సైంటిస్ట్ జాన్ ఇంజన్హౌస్. So, Dutch శాస్త్రవేత్త జాన్ ఇంజన్హౌస్ in 1779 proved that plants release oxygen in the presence of light. మరి మొక్కలు కాంతి సమక్షంలో ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి అని ఈయన రుజువు చేయడం జరిగింది. నెక్స్ట్ టు హిమ్, ఎంగల్మన్. He proved that in red and blue colored lights the photosynthesis rate will be more. సో తెలుపు రంగు కాంతి కాకుండా ఎరుపు మరియు నీలిరంగు కాంతుల సమక్షంలో
మొక్కలు బాగా కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. నాట్ ఓన్లీ ప్లాంట్స్. We had conducted experiments on photosynthetic bacteria. సో ఈయన మొక్కలు మాత్రమే కాదమ్మా, కిరణజన్య సంయోగ క్రియను జరుపుకునే బ్యాక్టీరియాల మీద వీరు ప్రయోగాలను చేయటం జరిగింది. యాక్చువల్లీ ఇట్ ఈజ్ సల్ఫర్ బ్యాక్టీరియా లైక్ దట్. సో అటువంటి బ్యాక్టీరియాల మీద, అంటే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే బ్యాక్టీరియాల మీద ఈయన ప్రయోగం జరిపినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, అంటే వెన్ హీ ఎక్స్పోజ్డ్ రెడ్ ఆర్ బ్లూ కలర్డ్ లైట్ టువర్డ్స్ దీస్ బ్యాక్టీరియా, దే గెట్ అక్యూములేటెడ్ అట్ దట్ పర్టిక్యులర్ లైట్స్. సో ఆయన ఏం చేశారు, ఎరుపు నీలిరంగు కాంతులను, అంటే వేర్వేరుగా వివిధ రంగుల కాంతుల్ని వాటి మీద ప్రసరింపచేసినప్పుడు, ఎరుపు నీలిరంగుల కాంతులను ప్రసరింపచేసినప్పుడు బ్యాక్టీరియాలన్నీ ఒక చోట వచ్చి గుమ్మిగొట్టడం అనేది ఆయన చూడటం జరిగింది. దానిని బట్టి ఆయన ఫోటోసింథసిస్ అనేది, కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటిది ఈ రెండు కాంతుల సమక్షంలో ఎక్కువగా జరుగుతుంది అని ప్రూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, so we are going to see the same experiment that was conducted by the Dutch scientist, who is he? John Ingenhousz. మరి జాన్ ఇంజెన్హౌస్ ఆయన నిర్వహించినటువంటి ప్రయోగమును మనము ఇప్పుడు చూడబోతున్నాం. వాట్ వాస్ దట్? బిఫోర్ దట్ we had to tell the aim. What is the aim of the experiment? To prove that oxygen is released during photosynthesis. So కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వాయు విడుదలవుతుంది అని నిర్ధారించటం అనేది ప్రయోగం యొక్క ఉద్దేశం. మెటీరియల్ రిక్వైర్డ్: బీకరు, గాజు గరాటు, హైడ్రిల్లా మొక్కల యొక్క కొమ్మలు, పరీక్ష నాళిక, నీరు, అగ్గిపుల్ల లేదా అగరుబత్తి. బీకర్, గ్లాస్ ఫనల్, హైడ్రిల్లా ప్లాంట్స్, టెస్ట్ ట్యూబ్, వాటర్, mastic or incense stick. These are the material required for the conduction of a experiment. So this is beaker, this is a glass funnel, hydrilla twigs, test tube, so incense sticks. Hydrilla plant is an aquatic plant. నీటి మొక్క ఇది. ఇట్ క్యాన్ గ్రో ఇన్ any of the type of water. That means it may grow in fresh water as well as in water with high salinity. సో ఎక్కువ లావణీయత కలిగినటువంటి నీటిలో కూడా ఇది జీవించగలిగినటువంటి నీటి మొక్క, హైడ్రిల్లా మొక్క. మనము సహజంగా ఈ మొక్కని చెరువుల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. Procedure: take hydrilla or Elodea. This is also a type of aquatic plant. Elodea twigs and insert them in a glass funnel. సో గాజు గరాటుని తీసుకుని కొన్ని హైడ్రిల్లా లేదా ఎలోడియా మొక్కల యొక్క వాటిని తుంచి కాడలను ఏం చేయాలి, గాజు గరాటులో అమర్చాలి. అంటే వెడల్పుగా ఉండేటటువంటి ఏరియాలో, ద బ్రాడ్, ఇట్ ఈస్ దోస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద బ్రాడ్ ఎండ్ ఆఫ్ ది గ్లాస్ ఫన్నెల్. సో ఆ గాజు గరాటులో ఏదైతే విశాలమైనటువంటి భాగం ఉందో దానిలో మనం అమరుస్తాము, కాడలో కాదు. కీప్ గ్లాస్ ఫన్నెల్ అలాంగ్ విత్ హైడ్రిల్లా ట్విగ్స్ అప్సైడ్ డౌన్ ఇన్ బీకర్ కంటైనింగ్ వాటర్. సో మొట్టమొదటిగానే బీకర్లో నీరు ఉండవలసిన అవసరం లేదు. ఇన్ ఏ బీకర్ హైడ్రిల్లా కొమ్మలతో పాటుగా గాజు గరాటును తలక్రిందులుగా బీకర్లో ఉంచాలి. దెన్ ఓన్లీ దట్ బీకర్ హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ వాటర్ ఫర్ అప్ టు 2/3 వాల్యూమ్. సో అప్పుడు బీకర్లో 3/2 వరకు నీటిని పోయవలసి ఉంటుంది. ముందుగానే కనుక నీటిని కనుక బీకర్లో పోసి ఉంచితే వీ కెన్ నాట్ కీప్ ద గ్లాస్ ఫన్నెల్ అప్సైడ్ డౌన్ ఇన్ ద వాటర్.
సో మనము ఆ గ్లాస్ ఫన్నెల్ని నీళ్ళలో ముంచి పెట్టడం కష్టమవుతుంది కాబట్టి ముందుగానే గాజు గరటను ఉంచిన తర్వాత నీటిని ఫిల్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ filled with water and keep it on stalk of funnel in inverted position. ఒక పరీక్ష నాళికను తీసుకొని నీటితో బాగా నింపేసి పూర్తిగా నింపి గాజు గరటు కాడ మీద దీనిని తలక్రిందులుగా ఉంచాలి. సో లైక్ దిస్ ద హోల్ అరేంజ్మెంట్ షుడ్ బి లైక్ దిస్. సో ప్లేస్డ్ hydrilla. So these are the hydrilla twigs. Hydrilla twigs are placed in glass funnel in the broad end. This glass funnel is placed upside down in the beaker, filled beaker with water up to 2/3 volume, and there placed a test tube filled with water, on the stalk of the glass funnel. So this is the whole arrangement. Now keep the whole arrangement in sunlight. So not only it should be exposed to sunlight, but we can use any of the లైట్. సో ఏ కాంతి అయినా మనం ఉపయోగించి కాంతి సమక్షంలో మనం ఈ హోల్ అరేంజ్మెంట్ని ఉంచవలసి ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ దెన్, ఏం జరుగుతుంది? వీ కెన్ అబ్జర్వ్ అపీరింగ్ ఆఫ్ ఎయిర్ బబుల్స్ ఫ్రమ్ స్టాక్ ఆఫ్ ది ఫన్నెల్ అండ్ మూవ్ టు అప్వర్డ్ రీజియన్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్. సో కొద్దిసేపటి తర్వాత మనం ఏం చూస్తాము, వీ కెన్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ది గ్యాస్ బబుల్స్, కొన్ని గాలి బుడగల్ని మనం చూస్తాం. ఎక్కడ? దే ఆర్ అపియరింగ్ ఫ్రమ్ ద స్టాక్ ఆఫ్ ది ఫన్నెల్. హియర్ దిస్ ఈజ్ ద స్టాక్ ఆఫ్ ది ఫన్నెల్. స్టాక్ ఆఫ్ ది ఫన్నెల్ అంటే గాజు గరటు కాడలో నుంచి కొన్ని గాలి బుడగలు ఈ విధంగా మూవింగ్ అప్వర్డ్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. సో టెస్ట్ ట్యూబ్ యొక్క పై భాగంలోనికి వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. ఆఫ్టర్ సమ్ టైమ్ వాటర్ లెవెల్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఫాల్స్ డౌన్. సో కొద్దిసేపటి తర్వాత పరీక్ష నాళికలోని నీటి మట్టం ఏమవుతుంది, క్రిందకి తగ్గుతుంది. ఎందుకని? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్ దట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. సో ఆ గాజు పరీక్ష నాళిక యొక్క పై భాగంలో మరి వాయువు చేరిపోవడం వలన నీటి మట్టం క్రిందకి కదలడం మనం గమనిస్తాం. నీటి మట్టం తగ్గిన తర్వాత we can get the point that is the gas is being captured on the topmost part of the test tube. సో ఆ పరీక్ష నాళిక పై భాగంలో గాలి వాయువు చేరింది అని మనకు అర్థమవుతుంది అన్నమాట. Carefully remove test tube from water and place a burning stick or matchstick or incense stick. We can observe it is lighted brightly. సో నెమ్మదిగా ఏం చేయాలి, ఈ టెస్ట్ ట్యూబ్ని గాజు గరాటు కాడ నుంచి బయటకు తీసుకొని వచ్చి కేర్ఫుల్లీ ఇన్సర్ట్ సమ్ మ్యాస్టిక్ దట్ ఈజ్ లైటనింగ్ మాస్టిక్, బర్నింగ్ మాస్టిక్. సో మండుతున్నటువంటి అగ్గిపులను కానీ లేదా ఒక అగరబత్తిని కానీ దాంట్లోకి ప్రవేశపెడితే కొద్ది సెకండ్ల పాటు అది బాగా వెలగటాన్ని మనం గమనిస్తాం. విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బర్నింగ్ ఆఫ్ థింగ్స్. సో ఏ వాయువు, గాలిలో ఉండేటటువంటి ఏ వాయువు పదార్థాలు మండడానికి కారణం? ఎస్, ఆక్సిజన్ వాయువు. కాబట్టి దానిని బట్టి మనం దేర్ రిలీజ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ హైడ్రిల్లా ట్విగ్స్. వి కెన్ ప్రూవ్ దట్. సో కంక్లూజన్, రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఈజ్ ప్రూవ్డ్. కాబట్టి మనం అక్కడ ప్రూవ్ చేసాం. ఏమని ప్రూవ్ చేసాము? కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వాయువు విడుదల అవుతుంది అని నిర్ధారించడం జరిగిందనమాట. సో దిస్ వాజ్ ద ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై జాన్ ఇంజన్హౌస్. నెక్స్ట్, సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అయ్యి ఉండొచ్చు. వై డిడ్ వి యూజ్ హైడ్రిల్లా ట్విగ్స్?
సో హైడ్రిల్లా కాకుండా rather than hydrilla, which of the other plants can be used for this particular experiment? ఈ ప్రయోగం కోసం హైడ్రిల్లాని కాకుండా ఇంకా ఏ మొక్కల్ని ఉపయోగించవచ్చు? As I previously told, ఎలోడియా అండ్ ఆల్సో కారా. ఎలోడియా, కారా ఈ రెండు రకాలైనటువంటి మొక్కల్ని ఉపయోగించవచ్చు. బికాస్ these two plants are aquatic plants and they possess very thin, two thin leaves just like హైడ్రిల్లా మొక్కలు ఎట్లయితే సన్నగా ఉండే ఆకులు ఉన్నాయో అలాంటి ఆకుల్ని ఎలోడియా, కారా మొక్కలు కూడా కలిగి ఉంటాయి. ద అపిరెన్స్ ఆఫ్ దోస్ లీవ్స్ ఈజ్ యూస్ఫుల్ టు be arranged in the glass funnel very easily. సో ఆ యొక్క ఆకులు ఆ విధంగా సన్నగా చిన్నగా ఉండటం అనేటటువంటిది ఆ డిజైన్ దేనికి ఉపయోగపడుతుంది? ఈ మొక్కల్ని గాజు గరాట్లో మరి సులభంగా అమర్చడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఆ మొక్కల్ని మనం ఉపయోగించవచ్చు. వై డు వి యూస్ వాటర్ ప్లాంట్స్, ఓన్లీ aquatic plants for this experiment? ఈ ప్రయోగంలో కేవలం మనం నీటి మొక్కల్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము? బికాజ్ ఆక్సిజన్ గ్యాస్ that can be captured by the downward movement of water. So this is the only method to capture oxygen gas. మరి ఆక్సిజన్ వాయువుని మనం క్యాప్చర్ చేయాలి, పట్టుకోవాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక మెథడ్ ఏంటి? నీటి యొక్క అధోముఖ పీడనం అంటారు అన్నమాట. గాలి యొక్క అధోముఖ పీడనం లేదా నీటి యొక్క అధోముఖ చలనం అంటారు. నీటి యొక్క అధోముఖ చలనం. సో ఆ నీటి అధోముఖ చలనం ద్వారా మాత్రమే మనం ఆక్సిజన్ వాయువుని పొందగలుగుతాం. నీటిని క్రిందకు నెట్టడం అనేటటువంటి ప్రాసెస్ అన్నమాట. దాని ద్వారానే మనం ఆక్సిజన్ వాయువుని పొందగలుగుతాం. కాబట్టి అక్కడ తప్పనిసరిగా we have to use water for this particular experiment. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే సమయంలో నీటిని తప్పనిసరిగా ఉపయోగించాలి. That's why we take water plants which can get carbon dioxide from water and which can photosynthesize within the water. మరి ఏ మొక్కలైతే నీటిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని నీటిలో కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయో ఆ నీటి మొక్కల్ని మనము ఈ ప్రయోగంలో ఉపయోగిస్తామన్నమాట. Only water plants can absorb carbon dioxide that is dissolved in water. So by the process of డిఫ్యూషన్. మరి నీటి మొక్కలు ఏవైతే నీళ్ళలో మాత్రమే జీవిస్తాయో ఇటువంటి ఎక్వాటిక్ ప్లాంట్స్ లేకపోతే నీటి మొక్కలు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ని వ్యాపనం అనే పద్ధతి ద్వారా పీల్చుకొని కిరణజన్య సంయోగ క్రియని జరుపుకోగలుగుతాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లో నీటిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ వాయువుని పట్టుకోవడానికి తప్పనిసరిగా నీటి మొక్కల్ని ఉపయోగిస్తాం. సో I hope that you understand the point. Next question. What are the precautions to be taken while using test tube to catch oxygen gas? మరి పరీక్ష నాళికలో ఆక్సిజన్ వాయువును పట్టే సమయంలో ఎటువంటి జాగ్రత్తల్ని మనం తీసుకోవాలి? Take out the test tube from water carefully by putting your thumb on the mouth of the test tube to prevent the escape of gas from. సో పరీక్ష నాళికని పైకి తీసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తగా నెమ్మదిగా తొలగిస్తూ at the moment the test tube that is removed from the water, we have to just place our thumb at the mouth of the test tube. సో ఎప్పుడైతే పరీక్ష నాళికని నెమ్మదిగా నీటి నుండి తొలగిస్తామో అట్ ద సేమ్ మూమెంట్, సో అదే క్షణంలో ఏం చేయాలా, పరీక్ష నాళిక మీద మనం బొటన వేలుని ఖచ్చితంగా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ చేసి అప్పుడు మాత్రమే పూర్తిగా బయటికి తీయాలి. వాట్ ఆర్ ద కామన్ ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్? ఇంకా ఏమైనా జాగ్రత్తల్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటది? ఎన్ష్యూర్ దట్ వాటర్ లెవెల్ ఇన్ బీకర్ ఈజ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్
స్టాక్ ఆఫ్ ది ఫన్నెల్. మరి గాజు గరాటి యొక్క కాడ కంటే బీకర్లో ఉండే నీటి మట్టము ఎలా ఉండాలి? పైకి ఉండాలి. సో అలా పైకి కనుక లేకపోయినట్లయితే ద గ్యాస్ దట్ వాజ్ క్యాప్చర్డ్ the gas that is captured in test tube may elope through the మౌత్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. ఒకవేళ ఏం జరగచ్చు, ఎప్పుడైతే గాజు గరాటు కాడ కంటే నీళ్లు కిందకున్నాయో ఆ పరీక్ష నాళికలోకి వచ్చినటువంటి వాయువు ఒక్కో సమయంలో దానిలో నుంచి బయటికి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అందుకని మనము నీటి మట్టాన్ని పైదాకా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఇక మిగిలినటువంటిది అంటే మనము అవసరమైనటువంటి రా మెటీరియల్లో కార్బన్ డైఆక్సైడ్ గురించి మాట్లాడుకున్నాము. అట్లనే ఇంకా వచ్చేసి ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాము. ఇప్పుడు అనదర్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫోటోసింథసిస్. మరి కిరణజన సంయోగ క్రియని ప్రభావితం చేసేటటువంటి ఇంకొక రకము వచ్చేసి సన్లైట్. ఈ సన్లైట్ నిజంగా అవసరము అని చెప్పడం కోసం ఈ ప్రయోగం. ఎయిమ్ టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిర్ధారించడం. మెటీరియల్ రిక్వైర్డ్ పాటెడ్ ప్లాంట్ విత్ బ్రాడ్ లీవ్స్, బ్లాక్ కలర్ పేపర్, అయోడిన్ సొల్యూషన్. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. కావలసినటువంటి వస్తువులు కూడా చాలా తక్కువ. వెడల్పు ఆకులు కలిగి కుండీలో పెరిగే మొక్క, నల్లని కాగితం, అయోడిన్ ద్రావణం. ఇవి కావలసినటువంటివి. ప్రొసీజర్: టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ బ్రాడ్ లీవ్స్ అండ్ డీస్టార్చ్ ఇట్. వెడల్పు ఆకులు కలిగి కుండీలో పెరుగుతున్నటువంటి మొక్కను ఒకదాన్ని తీసుకొని దాని నుండి పిండి పదార్థమును తొలగించాలి. యూ నో హౌ టు డీస్టార్చ్ ఏ ప్లాంట్. ఎస్, వీ హ్యావ్ టు కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ 4 to 5 days టు డీస్టార్చ్ ఇట్. నెక్స్ట్, కవర్ వన్ ఆఫ్ ద లీవ్ విత్ ఎ బ్లాక్ పేపర్ దట్ ఈస్ కట్ ఇన్ ఏ డిజైన్. ఒక నల్లని కాగితం, ఆ కాగితం మీద ఏదైనా ఒక ఆకారంలో డిజైన్ కత్తిరించి అటువంటి కాగితాన్ని మనము ఒక ఆకుని చూస్ చేసుకుని దాని మీద ప్లేస్ చేయాలి, దాని మీద అరేంజ్ చేయాలి బై యూజింగ్ సమ్ క్లిప్స్. ఏదైనా క్లిప్స్, బెల్ క్లిప్స్ ఉంటాయి, ఆ బెల్ క్లిప్స్ సహాయంతో ఆ పేపర్ని ఆకు మీద అరేంజ్ చేయాలి. ప్లేస్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్. కొంత సమయం పాటు మొక్కను సూర్యరశ్మిలో ఉంచాలి. After few hours, the leaf should be separated from the plant and tested for carbohydrate. కొన్ని గంటల తర్వాత ఆకుని మొక్క నుండి వేరు చేసి పిండి పదార్థ పరీక్షను నిర్వహించాలి. జనరల్లీ డ్యూరింగ్ ద ఈవినింగ్ టైం. సో మనము సాయంకాలం సమయంలో వీ హ్యావ్ టు కండక్ట్ ద స్టార్చ్ ఎక్స్పెరిమెంట్. సో పిండి పదార్థం యొక్క పరీక్షను మనము సాయంకాలం సమయంలో నిర్వహించవలసి ఉంటుంది. So this is the arrangement of the plant. Here you are observing the leaf that was covered with a black paper. It is cut in the design of yes in the shape of yes ఆకారంలో డిజైన్ కత్తిరించబడినటువంటి నల్లని కాగితాన్ని ఇక్కడ ఆకు మీద ప్లేస్ చేసి ఉంచటం మనం గమనిస్తున్నాం. సో వాట్ విల్ వి అబ్జర్వ్? లీవ్ పార్ట్స్ exposed to sunlight will be turned to blue-black in color. The leaf parts, those are not exposed to sunlight, those are covered with the black paper, won't be changed their color. So when we observe the leaf after testing for carbohydrate, మరి పిండి పదార్థం పరీక్ష చేసిన తర్వాత మనం ఆకుని కనుక పరిశీలించినట్లయితే ఏవైతే ఆకు భాగాలు సూర్యరశ్మి సోకి ఉన్నాయో అవి మాత్రము నీలి నలుపు రంగులోనికి మారుతాయి. దట్ మీన్స్ దోస్ లీఫ్ పార్ట్స్ ఓన్లీ కండక్టెడ్ ద ప్రాసెస్ photosynthesis, and those parts which are not exposed to
light or sunlight, they won't change their color. సో అవి మాత్రము ఏవైతే భాగాలు సూర్యరశ్మి సోకలేదో ఆ భాగాలు మాత్రము నీలి నలుపు రంగులోనికి మారవు. దట్ మీన్స్ అక్కడ ఇన్ దోస్ పార్ట్స్ ఫోటోసింథసిస్ వాజ్ నాట్ కండక్టెడ్. సో ఆ భాగాలలో కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. సో దీనిని బట్టి మనం ప్రూవ్ చేయగలుగుతాము. ఇట్ ఈస్ ప్రూవ్ దట్ లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో కిరణజన్య సంయోగ రేకు కాంతి అవసరమని నిర్ధారించబడింది. సో దిస్ ఈస్ ద అనదర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఫోటోసింథసిస్. మరి కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రయోగాలలో ఇది మరొక ముఖ్యమైనటువంటి ప్రయోగం అన్నమాట. సో నౌ వీ న్యూ దట్ photosynthesis, for the process of photosynthesis, light is necessary, right? Now coming to another question, where does photosynthesis takes place? మీకు అందరికి తెలిసినటువంటి ప్రశ్న ఇది, రైట్? కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నలోకి మనం వచ్చాం. ఎస్ వీ నో దట్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ లీవ్స్. ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, రైట్? విచ్ సబ్స్టాన్స్ ఇన్ లీఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్? వీ నో దట్ లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. Light as an energy source that is absorbed into the leaf. సో కాంతి శక్తి అనేటటువంటిది ఈ శక్తి రూపం కిరణజన్య సంయోగ క్రియ జరపటం కోసం ఆకు లోపలికి గ్రహించబడుతుంది అనేది మనకు తెలుసు. మరి ఆకు లోపలికి కాంతిని గ్రహించడానికి ఆకులో ఉండే ఏ పదార్థం కారణము? ఎస్, ఏ పదార్థం అంటే అది పత్రహరితం. క్లోరోఫిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఇన్ టు ద లీఫ్. సో ఎవరు చెప్పారు, ఎవరు దీనిని కనుగొనడం జరిగింది? హూ డిస్కవర్డ్ ద క్లోరోఫిల్, ద రెస్పాన్సిబుల్ సబ్స్టాన్స్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్? ఎస్, దే ఆర్ పెల్లెటియర్ అండ్ కావెన్షో ఇన్ 1817. సో పెల్లెటియర్ మరియు కావెన్షో 1817వ సంవత్సరంలో మరి కాంతిని మొక్క గ్రహించడానికి కారణమైనటువంటి పత్రహరితాన్ని కనుగొన్నారు, ఆ పదార్థాన్ని కనుగొన్నారు. But at the time it was believed that this chlorophyll or patraharitamu is spread all over the leaf cell, plant cell or leaf cell or plant cell. సో మొక్క కణంలో లేదా ఆకు యొక్క కణాలలో ఏ విధంగా పత్రహరితం అనేటటువంటి ఈ పదార్థము ఆకు యొక్క కణమంతా కూడా ఆవరించబడి ఉంటుంది అని ఆ సమయంలో అనుకోవడం జరిగింది. That it is not correct. Julius von Schaal, he proved that chlorophyll is not spread throughout the leaf cell, but it is present in organelle called chloroplast. సో జూలియస్ వాన్ షా 1883 సంవత్సరంలో ఆయన ఏమని కనుగొనడం జరిగింది? పత్రహరితం అనేటటువంటి పదార్థము మొక్క కణము లేదా ఆకు కణం అంతా కూడా ఆవరించబడి లేదు. ఆకులో ఉండేటటువంటి ఆకు కణాల్లో ఉండేటటువంటి హరితరేణువు అనే కణాంగాలలో ఈ క్లోరోఫిల్ అనే పదార్థము, పత్రహరితం అనే పదార్థము ఉంటుంది అని ఆయన తెలియజేయడం జరిగింది. హియర్ యు ఆర్ వాచింగ్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ఏ లీఫ్. ఆకు ఈ విధంగా ఆకు కనుక ఉన్నట్లయితే వెన్ వి కట్ ఎ లీఫ్ ఇన్ దిస్ సెక్షన్, ఈ రకమైనటువంటి ఆకారంలో కత్తిరించి ఈ సెక్షన్ని ఒక పల్చని సెక్షన్ని తీసి, అంటే అడ్డుగా ఒక పల్చని సెక్షన్ని కనుక తీసి ఆకులో ఈ విధంగా దీనిని కనుక మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినట్లయితే అది ఏ విధంగా కనిపిస్తుంది? మనకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇన్ ద టిఎస్ ఆఫ్ లీఫ్ సెక్షన్, సో a membrane is placed
on the upper portion of the leaf and as well as in the lower portion of the leaf. This membrane that covers the leaf is known as epidermis. సో దానిని ఏమని అంటారు? ఎపిడెర్మిస్ అని అంటారు. అప్పర్ ఎపిడెర్మిస్ అండ్ లోవర్ ఎపిడెర్మిస్. సో పై బాహ్య త్వచము మరియు క్రింది బాహ్య త్వచము, ఈ రెండు మరి ఆకుని ఆవరించి ఉండేటటువంటి పొరలు. ఇంకా మనం చూసినట్లయితే there is placed a waxy layer on the upper epidermis as well as just below the lower epidermis also. So ఆకు క్రింది బాహ్య చర్మము, బాహ్య త్వచము అన్నానా? ఓకే, బాహ్య త్వచము లేదా బాహ్య చర్మము లేదా ఆకు యొక్క పై బాహ్య చర్మము, వీటిని ఆవరించి ఒక మైనపు పొర ఉంటుంది. దీనిని క్యూటికల్ లేదా అవభాసిని అని అంటారు. సో కొన్ని మొక్కలలో ఇది మందంగా ఉండటం, కొన్నిట్లో పల్చగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ద టిష్యూ that is arranged inside the leaf, the whole tissue that is arranged inside the leaf is known as ground tissue. What is that called? Ground tissue. సో ఈ గ్రౌండ్ టిష్యూ అనేటటువంటిది it can be differentiated as two types. సో ఆకు యొక్క ఆకు యొక్క లోపల భాగంలో ఉండేటటువంటి గ్రౌండ్ టిష్యూని మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ద పాలిసేడ్ పారెంకైమల్ టిష్యూ, పాలిసేడ్ పారెంకైమల్ టిష్యూ అండ్ స్పాంజీ పారెంకైమల్ టిష్యూ. స్తంభాకార కణజాలము, స్పంజీ కణజాలము. స్తంభాకార కణజాలము, స్పంజీ కణజాలము. చూసినట్లయితే మనకి వీటి యొక్క అరేంజ్మెంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. స్తంభాకార కణజాలము లో ఉండేటటువంటి సెల్స్ ఇన్ పాలిసేడ్ పారెంకైమా దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ ప్యాక్ మోడ్ వితౌట్ లీవింగ్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. సో అవి ఏ విధంగా ఉన్నాయి? క్లోజ్గా ఒకదానితో ఒకటి దగ్గరగా అమరి ఉన్నాయి. మరి కణాంతర ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా లేవు. అదే స్పంజీ కణజాలము, స్పాంజీ పారెంకైమా కనుక అయినట్లయితే ఇట్ ఈజ్ అరేంజ్డ్ లూజ్లీ అండ్ దే ఆర్ లీవింగ్ లార్జ్ సైజ్డ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. సో స్పంజ్ కణజాలంలో ఉండే కణాలు అయితే దూరంగా లూజ్గా అరేంజ్ చేయబడి మధ్యలో అనేక పత్రాంతర ఖాళీ ప్రదేశాలని ఏర్పరిచినాయి కదా. అలా ఉండడానికి కారణం ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ that enters into the leaf through these stomata, the small pores which are arranged on the lower portion of the lower epidermis. So క్రింది బాహ్య త్వచము, క్రింది బాహ్య చర్మము పైన ఏమున్నాయి? కొన్ని సన్నని రంధ్రాలు ఉన్నాయి. వీటిని ఏమంటాము? పత్ర రంధ్రాలు లేదా స్టొమాటా అని అంటాము. ఆ స్టొమాటా ద్వారా ఎంటర్ అయినటువంటి గాలి ఈ ఎయిర్ స్పేసెస్లో, ఈ ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో ఏమవుతుంది? ఇట్ విల్ బీ స్టోర్డ్. కార్బన్ డైఆక్సైడ్ లోపలికి ప్రవేశించి అక్కడ మధ్యలో ఖాళీ ప్రదేశాలు నిల్వ ఉండటం కోసం ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ క్రింద ఉండే స్పంజ్ కణజాలంలో ఉంది. అలానే దీస్ పాలిసేడ్ పారెంకైమల్ టిష్యూ, దీస్ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ అండ్ దే పోజెస్ chloroplast, cell organelles, chloroplast in large number. సో ఈ పాలిసేడ్ టిష్యూ, స్తంభాకార కణజాలము అనేటటువంటిది ఏ విధంగా ఉంది? టైట్గా అరేంజ్ చేయబడి ఉంది అనుకున్నాము, దగ్గరగా అరేంజ్ అయి ఉన్నాయి కణాలు అనుకున్నాము. వాటిలో ఎక్కువ సంఖ్యలో క్లోరోప్లాస్ట్లు అంటే హరిత రేణువులు అనేటటువంటి కణాంగాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వై? బికాస్ the upper portion of the leaf that is exposed more
టు ద సన్లైట్, ఈజంట్ ఇట్? సో మరి సూర్యరశ్మికి ఆకు యొక్క పై భాగము ఏమవుతుంది? సూర్యరశ్మికి బాగా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ లీఫ్ అబ్జార్ప్షన్కి కారణమైనటువంటి సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో క్లోరోప్లాస్ట్, those are possessed by this palisade parenchyma in large number. సో ఆ కాంతిని గ్రహించేటటువంటి కణాంగాలు ఏవైతే ఉన్నాయో హరిత రేణువులు, అవి ఈ పాలిసైడ్ స్తంభాకార కణజాలంలో ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద arrangement, cells arrangement in leaves that is highly designed and suited for the conduction of photosynthesis. అండ్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మధ్యలో ఆకు యొక్క మధ్య భాగంలో మనకి ఇక్కడ ఒక టిష్యూ, 2 రకాలైనటువంటి టిష్యూస్ కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ మిడ్ రిబ్ పోర్షన్ ఆఫ్ ది లీఫ్. సో ఆకు యొక్క మధ్య ఈన భాగం అది. ఇక్కడ గమనించినట్లయితే 2 రకాలైనటువంటి టిష్యూస్ ఉన్నాయి, జైలం అండ్ ఫ్లోయం. ఇక్కడ మనకి తెలుసు ఆ మధ్య ఈన భాగాలు ఏం చేస్తాయి? నడిమి ఈన భాగాలు జైలము, ఫ్లోయం అంటే దారువు పోషక కణజాలాలని కలిగి ఉన్నాయి. మొక్కకి అక్కడ ఆకుకు అవసరమైనటువంటి నీటిని తీసుకురావడానికి జైలం, అలానే ఫ్లోయం ఏమో ఏం చేస్తుంది? ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ద ఫుడ్ న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్ ఫ్రమ్ లీఫ్ టు అదర్ ప్లాంట్ బాడీ పార్ట్స్. సో ఈ ఆకులో తయారైనటువంటి ఆహారాన్ని పోషక కణజాలం ఏమో తీసుకొని వెళ్తుంది మొక్క మిగిలిన భాగాలకి, జైలం దారువేమో నీటిని తీసుకొస్తుంది. సో దిస్ ఇస్ ద హోల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది లీఫ్. సో whole design of the leaf that is apted for, that is highly suitable for conduction of photosynthesis. సో ఇదన్నమాట. తర్వాత క్లోరోప్లాస్ట్ గురించి మాట్లాడుకుందాము. క్లోరోప్లాస్ట్ ఈజ్ ద సెల్ ఆర్గనెల్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఫర్ కండక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన సంయోగక్రియకు అవసరమైన కాంతిని గ్రహించడానికి ఈ హరిత రేణువు అనేటటువంటి కణాంగము చక్కగా డిజైన్ చేయబడి ఉంది. మరి దీని డిజైన్ ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం. దిస్ ఈస్ ద ట్రాపింగ్ స్ట్రక్చర్ ఫర్ లైట్ ఎనర్జీ. కాంతి శక్తిని పట్టి ఉంచేటటువంటి కణాంగము, నిర్మాణము అని మనం అనొచ్చు. ఇట్ ఈస్ కవర్డ్ విత్ 3 membranes. మరి క్లోరోప్లాస్ట్ ఈజ్ కవర్డ్ విత్ 3 membranes. హరిత రేణువు 3 పొరలతో కప్పి ఉంచబడింది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే 2 పొరలు మాత్రమే కనిపిస్తున్నాయి. వేర్ డస్ ద 3rd membrane గో? ఎక్కడికి వెళ్ళింది? 3వ పొర, ద ఇన్నర్ 3rd membrane, 3వ పొర, ఆ లోపల ఉండేటటువంటి 3వ పొర ఏం చేసింది? ఇట్ ఫార్మ్స్ ఏ స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానా. 3వ పొర ఏం చేసింది? ఇది 3వ పొర అన్నమాట. ఈ 3వ పొర ఏం చేసింది? హరిత రేణువు లోపల కొన్ని దొంతరల వంటి, కొన్ని వరుస క్రమంలో అమర్చబడినటువంటి దొంతరల వంటి నిర్మాణాలని ఏర్పరిచింది. ఇది ఒక్కొక్క నిర్మాణాన్ని మనం థైలకాయిడ్ అంటాము. అండ్ ద హోల్ సాక్ లైక్ అరేంజ్మెంట్ ఆఫ్ థైలకాయిడ్స్ ఈజ్ నోన్ యాజ్ గ్రానా. సో ఈ దొంతర్ల వంటి పూర్తి నిర్మాణాన్ని మనము గ్రానా అంటున్నాము. ఒక్కొక్క నిర్మాణాన్ని ఏమో థైలకాయిడ్ అంటాం. అంటే ఇది ఒక థైలకాయిడ్ అయితే ఈ మొత్తం హోల్ అరేంజ్మెంట్ని ఏమంటున్నాం మనం? గ్రానా అని పిలుస్తాం అన్నమాట. అలాగనే ఇక్కడ చూసినట్లయితే మనకి కొంత లిక్విడ్ పోర్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ద ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రోమా. సో హరిత రేణువు లోపల ఉండేటటువంటి రంగులేని ద్రవ భాగాన్ని ఏమంటాం మనం? స్ట్రోమా అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ chloroplast. Chloroplast is being covered with 3 layers. The inner membrane forms stacked sac-like structures
called thylakoids. The whole arrangement of thylakoids is known as grana. The intermediary fluid portion is known as stroma. సో హరిత రేణువు 3 పొరలతో కప్పి ఉంచబడేటటువంటి నిర్మాణము. ఇది వచ్చేసి 3వ పొర, లోపల ఉండేటటువంటి 3వ పొర కొన్ని దొంతరల లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఒక్కొక్క నిర్మాణాన్ని థైలకాయిడ్ అంటాము. మొత్తం అమరికని, గుంపులుగా ఉండేటటువంటి థైలకాయిడ్ల యొక్క అమరికని గ్రానా అంటాము. గ్రానా కాకుండా మిగిలినటువంటి ద్రవ భాగంతో నింపబడి ఉంటుంది, దానిని స్ట్రోమా అని అంటాము. Stroma is responsible for enzymatic reactions to prepare glucose and further starch. సో గ్లూకోజ్ తయారయ్యేది యాక్చువల్గా ఎక్కడ అంటే క్లోరోప్లాస్ట్లో, అంటే హరిత రేణువులో ఉండే స్ట్రోమాలో. సో స్ట్రోమాలో ఉండేటటువంటి కొన్ని ఎంజైమ్ పదార్థాలు దేనికి ఉపయోగపడుతున్నాయి? గ్లూకోజ్ తయారీకి ఉపయోగపడుతున్నాయి. అండ్ లేటర్ ఫ్రమ్ గ్లూకోజ్ టు కార్బోహైడ్రేట్, స్టార్చ్. సో ఈ గ్లూకోజ్ ఏర్పడిన తర్వాత ఏమవుతుంది? అది పిండి పదార్థంగా మార్చబడుతుంది. అలా పిండి పదార్థంగా మార్చబడటానికి కారణమైనటువంటి ఎంజైమ్లన్నీ స్ట్రోమాలో ఉంటాయి. అలానే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్రానా? సో గ్రానా యొక్క రోల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి ఇక్కడ అంటే సబ్స్టాన్సెస్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ దోస్ క్యాప్చర్ లైట్ ఆర్ కాల్డ్ పిగ్మెంట్స్, వర్ణక పదార్థాలు. మనము ఇంతకుముందు క్లోరోఫిల్ అని మాట్లాడుకున్నాం. క్లోరో అంటే గ్రీన్ అని అర్థం అనమాట. ఆకుపచ్చని రంగులో ఉండేటటువంటి పదార్థము. క్లోరో అంటే గ్రీన్ కలర్. ఫిల్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫిల్డ్ సబ్స్టాన్స్. సో ఆకులో ఉండేటటువంటి ఆకుపచ్చని రంగు పదార్థము క్లోరోఫిల్, పత్రహరితము అనుకున్నాం. సో ఆ పత్రహరితము అనేటటువంటి పదార్థం గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు. అది ఎక్కడుంది? సో ఎక్కడున్నాయి? యాక్చువల్గా క్లోరోఫిల్ మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ ఏంటి, వాటికి పనేంటి అంటే దే క్యాప్చర్ లైట్. అవి ఏం చేస్తున్నాయి? కాంతిని గ్రహిస్తున్నాయి. వీ నో దట్ ఇన్ ద విజిబుల్ లైట్ దెర్ ఆర్ సో మెనీ కలర్డ్ లైట్ రేస్ ప్రజెంట్ ఇన్ ద విజిబుల్ లైట్. మన చుట్టూ ఉండేటటువంటి, మన కంటికి కనిపించేటటువంటి కాంతిలో రకరకాలైనటువంటి రంగుల కాంతి కిరణాలు ఉన్నాయి అని తెలుసు. కాబట్టి వేరువేరు రంగుల కాంతి కిరణాలని ఈ వేరువేరు రకాలైనటువంటి పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. అమాంగ్ దెమ్ క్లోరోఫిల్ ఈజ్ ద మెయిన్ పిగ్మెంట్. సో వాటన్నిటిలోని, ఆ వర్ణక పదార్థాలన్నిటిలోని క్లోరోఫిల్, పత్రహరితం అనేది ముఖ్యమైనది. క్లోరోఫిల్ ఎక్కడుంది? క్లోరోఫిల్ అండ్ అదర్ పిగ్మెంట్స్ అరౌండ్ 250 to 400 ఇన్ నెంబర్. 250 నుండి 400 సంఖ్యలో క్లోరోఫిల్ అండ్ ఇట్స్ అసోసియేట్ పిగ్మెంట్స్ అండ్ అదర్ పిగ్మెంట్స్. మరి క్లోరోఫిల్ మరియు మిగిలినటువంటి వర్ణద్రవ్యాలు ఎక్కడుంటాయి? గ్రానా యొక్క, అంటే ఈ థైలకాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థైలకాయిడ్స్ యొక్క మెంబ్రెన్స్ మీద ఉంటాయి. దే ఆర్ ప్లేస్డ్ ఆన్ ద మెంబ్రెన్స్ ఆఫ్ థైలకాయిడ్, దట్ మీన్స్ గ్రానా. సో గ్రానాల మీద ఈ క్లోరోఫిల్ మరియు ఇతర వర్ణక ద్రవ్యాలు అన్నీ కూడా ప్లేస్ అయి ఉంటాయి. ఆ ప్లేసెస్ని మనం ఏమంటాము? లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్, కాంతి చర్య కేంద్రాలు అని అంటాం అన్నమాట. కాంతి చర్య కేంద్రాలు అని అంటాం. సో ఈ కాంతి చర్య కేంద్రాలలో ఏం జరుగుతుంది? ఇన్ దీస్ రీజియన్స్ లైట్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ అబ్జార్బ్డ్. సో కాంతి శక్తి ఏమవుతుంది? అబ్జార్బ్ చేసుకోబడి అది ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీగా మార్చబడుతుంది, అంటే కెమికల్ సబ్స్టాన్సెస్గా మార్చబడుతుంది. సో ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ క్లోరోప్లాస్ట్ వైల్ ఇన్ గ్రానా యాజ్ వెల్ యాజ్ ఇన్ స్ట్రోమా. గ్రానాలోను స్ట్రోమాలోనూ జరుగుతుంది. మొత్తం కిరణజన్య సంయోగ క్రియలో ఉండేటటువంటి జరిగేటటువంటి చర్యలన్నీ
కొన్ని గ్రానాలను కొన్ని స్ట్రోమాలను జరుగుతాయి. గ్రానాలోనేమో లైట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోబడుతుంది, కాంతి శక్తి గ్రహించబడి దట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ, కెమికల్ సబ్స్టాన్సెస్గా మార్చబడుతుంది. స్ట్రోమాలోనేమో గ్లూకోజ్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ అండ్ ఫర్దర్ ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్ లైక్ స్టార్చ్. సో స్ట్రోమాలో అయితేనేమో గ్లూకోజ్ పదార్థం ఏర్పడి తర్వాత అది స్టార్చ్గా, పిండి పదార్థంగా మార్చబడుతుంది. సో వాట్ ఆర్ ద పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్? మరి ఏవేమి వర్ణక ద్రవ్యాలు ఉన్నాయి క్లోరోప్లాస్ట్లో అనేది కనుక మనం చూసినట్లయితే, నెంబర్ 1 క్లోరోఫిల్ ఏ బ్రైట్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది క్లోరోఫిల్ ఏ. నెక్స్ట్ క్లోరోఫిల్ బి ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. జాంతోఫిల్ ఎల్లో కలర్లో ఉంటుంది. కెరోటినాయిడ్స్ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఒక చిన్న డౌట్ రావచ్చు, వెదర్ ఓన్లీ గ్రీన్ కలర్డ్ లీవ్స్ కెన్ process the photosynthesis. What about violet colored, red colored or orange colored leaves? Those are present in some of the plants. Can't they conduct photosynthesis? ఇటువంటి డౌట్ మనకి రావచ్చు. సో ఏమి ఆ డౌట్? ఆకుపచ్చని రంగు ఆకులేనా? కొన్ని మొక్కల ఆకుల్లో వైలెట్ కలర్ ఆకులు, రియో లీఫ్ కనిపిస్తుంది, దానిలో ఆకు ఒకవైపు అంతా వైలెట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. అలానే కొన్ని మొక్కల్లో ఆకులు ఆరెంజ్ కలర్లోను ఆ విధంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఆకులు కిరణజన్య సమయక్రియను జరుపుకుంటాయా అంటే తప్పనిసరిగా జరుపుకుంటాయి. నాట్ ఓన్లీ ద క్లోరోఫిల్, దేర్ ఆర్ ప్రజెంట్ ఎ నెంబర్ ఆఫ్ వేరియస్ pigments present in the leaf cells in the chloroplast. మరి క్లోరోఫిల్ మాత్రమే కాదు, పత్రహరితం మాత్రమే కాదు, ఇంకా వేరు రకాలైనటువంటి రంగుల వర్ణక ద్రవ్యాలు ఆకు కణాల్లో హరిత రేణువులో ఉంటాయి. సో ఆకులో క్లోరోఫిల్ కాకుండా మిగిలినటువంటి పిగ్మెంట్స్ ఎక్కువగా కనుక్కున్నట్లయితే ఆకు యొక్క రంగు వేరుగా కనిపించడం జరుగుతుంది తప్ప వాటిలోనూ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్, వాట్ ఆర్ ద ఈవెంట్స్ అక్కర్ ఇన్ క్లోరోప్లాస్ట్? ఏం జరుగుతుంది హరిత రేణువులో అనేది మనం చూసినట్లయితే, కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ, కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుంది. నెక్స్ట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, నీటి అణువు విచ్ఛిన్నం అవుతుంది. నెంబర్ 3, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, కార్బన్ డైఆక్సైడ్ వాయువు గ్రహించబడి అది కార్బోహైడ్రేట్గా మార్చబడుతుంది, పిండి పదార్థంగా మార్చబడుతుంది. సో ఈ 3 చర్యలు హరిత రేణువులో జరుగుతాయి. These 3 events occur in chloroplast. Number 1, conversion of light energy to chemical energy, కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడటం. The splitting of a water molecule into H+ and hydroxyl ions, హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సైల్ అయాన్స్, నీటి అణువు హైడ్రోజన్ అయాన్ గాను హైడ్రాక్సైల్ అయాన్ గాను విడగొట్టబడటం. 3వది కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ టు కార్బోహైడ్రేట్స్, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా మార్చబడటం. ఈ 3 రకాలైనటువంటి చర్యలు క్లోరోప్లాస్ట్లో హరిత రేణువులో జరుగుతాయి. ఇన్ విచ్ ఆఫ్ ది ప్రాసెసెస్, ఇన్ విచ్ ఆఫ్ ది రియాక్షన్స్, ఇన్ విచ్ ఆఫ్ ది స్టెప్స్ ఫోటోసింథసిస్ ఈజ్ బీయింగ్ టేక్స్ ప్లేస్? మరి కిరణజన్య సంయోగ క్రియ ఏ దశల్లో జరుగుతుంది, ఏ దశల ద్వారా జరుగుతుంది, ఏ చర్యల ద్వారా జరుగుతుంది అంటే దేర్ ఆర్ 2 types of reactions are being conducted during photosynthesis. కిరణజన్య సంయోగ క్రియలో 2 రకాలైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. those are known as number 1, light dependent reactions, కాంతి చర్యలు. రెండవది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ డార్క్ రియాక్షన్స్, రెండవది నిష్కాంతి చర్యలు. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ గురించి నౌ లెట్ us going to see. సో మనం ఇప్పుడు కాంతి చర్యల గురించి నేర్చుకుందాము. కాంతి రసాయన దశలు
అని కూడా అంటారు. వీటిని ఇవే విధంగా జరుగుతాయి. హౌ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ టేక్ ప్లేస్. ఫోటోసింథసిస్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో కాంతి సమక్షంలో జరిగే కిరణజన్య సంయోగ క్రియలోని చర్యలను వాట్ డూ దే కాల్ దే ఆర్ కాల్డ్ యాజ్ లైట్ రియాక్షన్స్. వాటిని మనం ఏమంటాము? కాంతి చర్యలు లేదా కాంతి రసాయన దశలు అని అంటామన్నమాట. సో ఇక్కడ some of the reactions those takes place in the presence of light, while some of the reactions they are continued during the absence of light. సో కొన్ని రకాలైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ చర్యలు కాంతి ఉన్నప్పుడు జరుగుతాయి, మరికొన్ని కాంతి లేనప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. నెంబర్ 1, what are the processes going to take place in light reaction? Light is being absorbed by chlorophyll molecules in the form of photons. మరి కాంతిలోని శక్తిని కాంతి కిరణాలులోని శక్తిని మనం ఫోటాన్స్ అని అంటాము. ఈ ఫోటాన్స్ రూపంలో కాంతిని పత్రహరిత అణువు గ్రహిస్తుంది. అది మొట్టమొదట జరిగేటటువంటి మార్పు. బై అబ్జార్బింగ్ లైట్, chlorophyll molecule gets activated and release out electrons. కాంతి ఎప్పుడైతే పత్రహరిత అణువు శక్తిని గ్రహించిందో, కాంతి రూపంలో శక్తిని గ్రహించిందో, ఇట్ గెట్స్ యాక్టివేటెడ్, ఉత్తేజితమవుతుంది. అండ్ రిలీజ్ అవుట్ సమ్ ఎలక్ట్రాన్స్, కొన్ని ఎలక్ట్రాన్లని బయటికి వెలువరిస్తుంది. ఏం చేస్తాయి ఎలక్ట్రాన్స్? దీస్ ఎలక్ట్రాన్ కాజెస్ వాటర్ మాలిక్యూల్స్ to split into hydrogen and hydroxyl ions. ఈ ఎలక్ట్రాన్లు నీటి అణువులను ఛేదించి వాటిని హైడ్రోజన్ మరియు హైడ్రాక్సైల్ అయాన్లుగా మారుస్తాయి. నీటి అణువు విడిపోతే 2 రకాలైనటువంటి అయాన్లు ఏర్పడతాయి, హైడ్రోజన్, హైడ్రాక్సైల్ అయాన్లు. These 2 types of ions further play a role in the light reactions. సో తర్వాత ఇవి మిగిలినటువంటి చర్యల్ని జరుపుతాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్, వాటర్ మాలిక్యూల్ ఇట్ గెట్స్ స్ప్లిటెడ్ ఇంటూ 2 types of ions. This process of splitting of water molecule in the presence of light is known as photolysis. You know that photo means light. Yes, lysis means breakdown. Photo అంటే లైట్, కాంతి, lysis అంటే టు బ్రేక్ డౌన్ అని అర్థం. సో breaking down or splitting down of water molecule in the presence of light is known as photolysis. సో కాంతి సమక్షంలో నీటి అణువు విడగొట్టబడటాన్ని మనం ఏమంటాము? నీటి కాంతి విశ్లేషణ అని పిలుస్తామన్నమాట ఈ చర్యని, ఈ పర్టికులర్ చర్యని. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? తర్వాత ఏం జరుగుతుంది? సో అది ఏం జరుగుతుంది చెప్పుకునే ముందుగా ఎవరు కనుక్కున్నారు ఈ చర్యలను? రాబర్ట్ హిల్ discovered these light reactions, hence those light reactions are also known as Hill reactions. మరి రాబర్ట్ హిల్ కనుగొన్నారు కాబట్టి ఈ చర్యలను హిల్ చర్యలు అని కూడా అంటాం. సో లైట్ రియాక్షన్స్ అన్నావే, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అన్నావే, రాబర్ట్ హిల్ డిస్కవర్ చేసినటువంటి హిల్ రియాక్షన్స్ అన్న కూడా అవే అన్నమాట. సో కాంతి విశ్లేషణ చర్యలన్నా, కాంతి చర్యలన్నా, హిల్ చర్యలన్నా కూడా ఒకటే. నెక్స్ట్ OH- ions, hydroxyl ions after so many reactions produce water and oxygen molecules. Further, that means ఈ హైడ్రాక్సైల్ అయాన్స్ అనేటటువంటివి తర్వాత కాలంలో కొన్ని చర్యల అనంతరము నీరు మరియు ఆక్సిజన్ అణువుల్ని ఏర్పరుస్తాయి. వాటర్ ఏమవుతుంది? రిలీజ్ అయినటువంటి వాటర్ ఫర్దర్ యూటిలైజ్డ్ ఇన్ లేటర్ రియాక్షన్స్. సో మరలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ చర్యలు నీటి అణువులు కావాలి ఆల్రెడీ ఎలక్ట్రాన్ ద్వారా మరి
బ్రేక్ డౌన్ కావడం కోసం వాటర్ మాలిక్యూల్ అక్కడ నెససరీ కాబట్టి ఈ వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, చర్యల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆక్సిజన్ దట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ light reactions will be released out from the leaf. సో మనము చెప్పుకుంటూ ఉంటాము ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అనుకుంటాం. సో ఆ మొక్కలు ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తాయి కిరణజన్య సమయక్రియలు అని మాట్లాడుకుంటాం కదా. సో ఇక్కడ ఈ హిల్ రియాక్షన్స్లో ఇది ఆక్సిజన్ రిలీజ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆక్సిజన్ దట్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ లైట్ రియాక్షన్స్ విల్ బీ రిలీజెస్ అవుట్ త్రూ ద స్టొమాటా. సో ఆక్సిజన్ అనేది పత్రరంధ్రాల ద్వారా బయటికి పంపించబడుతుంది. తర్వాత హైడ్రోజన్ అయాన్స్ దే మూవ్ అక్రాస్ ద థైలాకాయిడ్ మెంబ్రెయిన్ టు స్ట్రోమా త్రూ ఏటీపీ సింథేస్. సో ఏటీపీ సింథేస్ అనేటటువంటి ఒక పెద్ద ప్రోటీన్ అణువు, దీనిని ఉపయోగించుకొని ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏమవుతాయి, థైలాకాయిడ్లు ఉంటాయి అని మాట్లాడుకున్నాము. ఆ థైలాకాయిడ్ల యొక్క మెంబ్రెయిన్లలో నుంచి బయటికి వస్తాయి. అలాగా కొంత చార్జ్డ్ అయాన్స్, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనేటటువంటిది యాజ్ దే మూవ్ ఫ్రమ్ one side of the membrane to other side they release some energy. సో ఎప్పుడైతే కొంత విద్యుదావేశం కలిగినటువంటి అయాన్లు ఒక చోట నుండి మరొక చోటకి మూవ్ అవుతాయో అప్పుడు శక్తి అనేటటువంటిది విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి శక్తి ఏ రూపంలోకి మారుతుంది, ఏటీపీ అనేటటువంటి మాలిక్యూల్ రూపంలోనికి మారుతుంది. సో హెన్స్ ద statement of light energy is converted into chemical energy. That statement is satisfied by this process. సో ఇక్కడ ఏమని అనుకున్నాం మనం, హరిత రేణువులో జరిగేటటువంటి చర్యలు, కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుంది అనుకున్నాం. సో అది ఇక్కడ సాటిస్ఫై అయింది. సో లైట్ ఎనర్జీ ఇక్కడ ఫోటాన్ల రూపంలో రిలీజ్ అయిన లైట్ ఎనర్జీ ఏటీపీ అనేటటువంటి ఒక ఎనర్జీ మాలిక్యూల్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అలాగే హై ఎనర్జీ ఎలక్ట్రాన్, సో మిగిలినటువంటి ఇంతాక రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇట్ జాయిన్స్ విత్ ఎన్ఏడిపి ప్లస్. ఎన్ఏడిపి ప్లస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిసెప్టార్ మాలిక్యూల్. సో ఎలక్ట్రాన్ గ్రహీత అన్నమాట. ఈ ఎన్ఏడిపి ప్లస్ అనేటటువంటి పదార్థము ఎలక్ట్రాన్ గ్రహీత. ఇది ఎలక్ట్రాన్ని గ్రహించి ఎన్ఏడిపిహెచ్గా మారుతుంది. హెన్స్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ Hill reactions or light reactions are number 1 oxygen, number 2 ATP and number 3 NADPH. So oxygen, ATP, NADPH ఈ మూడు కూడా ఏంటి, కాంతి చర్యల్లో ఏర్పడేటటువంటి తుది ఉత్పత్తులు. Among these three substances, oxygen is being released out and ATP and NADPH are being they participate in the further reactions of photosynthesis. సో ఆక్సిజన్ ఏమో బయటికి విడుదలవుతుంది ఆకులో నుంచి పత్రరంధ్రాల ద్వారా. ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు మరి మిగిలినటువంటి రసాయన చర్యల్లో పాల్గొంటాయి. వాట్ డు వి కాల్ ద రిమైనింగ్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్? మనం ఇప్పుడు మిగిలినటువంటి రియాక్షన్స్ని చూస్తున్నాం. వాటిని ఏమంటారు? లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్స్. నిష్కాంతి చర్యలు, కాంతి మీద ఆధారపడని చర్యలు అంటారు. జీవ సంశ్లేషణ దశ అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది. వై డు దే కాల్ సో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్?
ఎందుకని వాటిని మనం లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అంటాము, కాంతి మీద ఆధారపడని చర్యలు అని అంటాము? వై డు దే కాల్సో డార్క్ రియాక్షన్స్, నిష్కాంతి చర్యలని ఎందుకు అంటాము అంటే బికాస్ దీస్ రియాక్షన్స్ డు నాట్ డిపెండ్ ఆన్ లైట్. సో ఈ రియాక్షన్స్ జరగటానికి కాంతి అవసరం లేదు. అంటే ఇవి కాంతి ఉన్నప్పుడు కావచ్చు, లేనప్పుడు కావచ్చు, జరుగుతూనే ఉంటాయి. సో దే టేక్ ప్లేస్ డ్యూరింగ్ ద డే టైమ్ యాజ్ వెల్ యాజ్ దే కంటిన్యూ టు బీ కండక్టెడ్ ఇన్ ద నైట్ టైం. సో అవి పగటిపూట జరుగుతూ ఉండటం మాత్రమే కాకుండా దే కెన్ బీ కంటిన్యూడ్, అవి జరుగుతూనే ఉంటాయి, కొనసాగించబడతాయి అన్నమాట. రాత్రి వేళలో కూడా కొనసాగించబడతాయి. ఎంతసేపు ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అవైలబిలిటీ ఉంటుందో అంతసేపు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎప్పుడు జరుగుతాయి? దే టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు ఏర్పడిన తర్వాత ఇవి జరుగుతుంటాయి. కాబట్టి వీటిని ఎక్స్టెన్షన్ ఫేజ్ ఆఫ్ ది లైట్ రియాక్షన్ అని అంటాం అనమాట. కాంతి చర్యల యొక్క తదనంతరం జరిగేటటువంటి చర్యలుగా మనం వీటిని భావిస్తాం. అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ ఫేజ్ విల్ బీ పార్టిసిపేటెడ్ ఇన్ ద రియాక్షన్స్. సో కాంతి చర్యల్లో ఏర్పడినటువంటి తుది ఉత్పత్తులైన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఇక్కడ మనకు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్లో ఉపయోగపడటం జరుగుతుంది. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద లీఫ్ ఈజ్ ఫిక్స్డ్ టు కార్బోహైడ్రేట్. సో కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా మార్చబడాలి అనేటటువంటిది ఎక్కడ జరుగుతుందో ఆ చర్య ఇక్కడ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్లో జరుగుతుంది. మెల్విన్ కాల్విన్ డిస్క్రైబ్డ్ ద డార్క్ రియాక్షన్స్, హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాల్విన్ సైకిల్. సో మెల్విన్ కాల్విన్ అనే ఆయన ఈ చర్యల్ని కనుగొన్నారు కాబట్టి వీటిని కాల్విన్ వలయము అని కూడా అంటారు. వలయము, వై డూ ద రియాక్షన్స్ ఆఫ్ డార్క్ రియాక్షన్స్ కాల్డ్ యాజ్ సైకిల్? బికాస్ దీస్ రియాక్షన్స్ అండర్గో ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఇవి ఏ విధంగా జరుగుతాయి? ఒక వలయంలో మరలా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి సైకిల్ అనే పేరుతో పిలుస్తున్నారు. కాల్విన్ సైకిల్ అంటారు అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది జస్ట్ మనం ఒక్కసారి రఫ్గా చూసేద్దాము డార్క్ రియాక్షన్స్ని. 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది ముఖ్యము బికాస్ it will be synthesized as glucose. సో ఈ కార్బన్ డైఆక్సైడే ఇప్పుడు గ్లూకోజ్ పదార్థంగా తయారవుతుంది కాబట్టి సో కార్బన్ డైఆక్సైడ్ వాయువు గ్రహించబడి అబ్జార్బ్ చేసుకోబడి ఏం చేస్తుంది? ఇది ఆఫ్టర్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్, సో కొన్ని మార్పులు జరుపుకొని ఆ మార్పుల అనంతరం అది గ్లూకోజ్గా మార్చబడుతుంది. సో ఫస్ట్ ఇట్ రియాక్ట్స్ విత్ 6 RuBP, 6 ribulose 1,5 biphosphate అని అంటాము. సో 6 ribulose 1,5 biphosphate అనేటటువంటి అణువులతో, అంటే 6 RuBP అణువులతో చర్య జరుపుతుంది. చర్య జరిపి 12 అణువుల 3-phosphoglyceric యాసిడ్గా మారుతుంది. PGA అని అంటాము. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇంటర్మీడియరీ కాంపౌండ్ దట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఆర్ డార్క్ రియాక్షన్స్. మరి నిష్కాంతి చర్యల్లో కానీ లేకపోతే కిరణజన్య సంయోగ క్రియలో కానీ ఏర్పడేటటువంటి మధ్యస్థ పదార్థానికి ఒక ఉదాహరణ PGA, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. సో ఇక్కడ 6 molecules of carbon dioxide and 6 molecules of RuBP get combined with each other to form 12 molecules of 3-phosphoglyceric acid. So 3 కార్బన్లు ఉండేటటువంటి పదార్థంగా మార్చబడుతుంది అన్నమాట. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుద్ది. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 12 మాలిక్యూల్స్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ తర్వాత 1,3 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మార్చబడుతుంది. ఈ చర్యలో ఇంతకుముందు ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ ఉందో ఏటీపీ, సో ఈ ఏటీపీ అనేటటువంటి మాలిక్యూల్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫాస్ఫేట్ మాలిక్యూల్ టు ద PGA.
సో ఈ పీజీఏ మాలిక్యూల్కి ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ని ఇది అందజేసి ఏటీపీ కాస్త ఏడీపీగా మార్చబడుతుంది. సో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ డైఫాస్ఫేట్ అంటే 2 ఫాస్ఫేట్స్ ఉన్న మాలిక్యూల్గా మార్చబడుతుంది. సో వన్ ఆఫ్ ది ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, ఇదేం 1,3 బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. అంటే ఫస్ట్ కార్బన్ మీదకి ఏమొచ్చి చేరింది, ఒక ఎక్స్ట్రా ఫాస్ఫేట్ వచ్చి చేరింది. దట్ ఫాస్ఫేట్ వాజ్ ప్రొవైడెడ్ బై ఏటీపీ. ఎవరి చేత ప్రొవైడ్ చేయబడింది, ఏటీపీ చేత ప్రొవైడ్ చేయబడింది. ఈ విధంగా అక్కడ ఏటీపీ అనేది రియాక్షన్స్లో రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఈ 12 molecules of 1,3 biphosphoglizaric acid after so many reactions changed into 12 molecules of 3-phosphoglyceraldehyde. సో ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా మార్చబడుతుంది. ఇక్కడ NADPH ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ఇంతకుముందు గ్రహించినటువంటి ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఇస్తుంది ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్కి. నెక్స్ట్ phosphoglyceric acid, 2 molecules of phosphoglyceric acid combine with one another to form 6 molecules of glucose. సో 3 కార్బన్లు ఉండేటువంటి 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అణువులు ఒకదానితోటి కలిసిపోయి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఏర్పడటం జరుగుతుంది. అంతేకాదు ఇదే ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కొన్ని చర్యల్ని జరుపుకొని ఏం చేస్తుంది, రిబులోజ్ 1,5 బైఫాస్ఫేట్ని కూడా ఏర్పరుస్తుంది. ఈ రిబులోజ్ 1,5 బైఫాస్ఫేట్ అనేది అగైన్ ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ ద Calvin cycle by combining with the carbon dioxide that is being absorbed into the leaf. సో ఆకులోకి అబ్జర్వ్ చేయబడినటువంటి కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరపడానికి మళ్ళీ ఈ రిబులోజ్ 1,5 బైఫాస్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా సైక్లిక్ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూ ఉంటే ఆ సైకిల్లో భాగంగా గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంతటితో మనము ఏ విధంగా ఫోటోసింథసిస్ జరిగిందనేది చూడటం జరిగింది. సో ఇక్కడ when we observe this picture we can come to know that it is the plant cell. Within the plant cell chloroplast is there. Within this chloroplast all the reactions of photosynthesis are taking place. Those reactions take place in grana, that are light is being absorbed into the grana thylakoids. So light energy is being converted into ATP and here ATP and NADPH. So all these reactions are known as light reactions, and again ATP and NADPH they enter from grana to stroma and participate in the further reactions of photosynthesis. These reactions are known as Calvin cycle. Calvin cycle lo carbon dioxide is being absorbed and it is fixed as sugar or glucose molecule. So glucose ga ee carbon dioxide anedi fix cheyabడుతుంది, స్థిరీకరించబడుతుంది మొక్కలలో. So whole process of photosynthesis is being described by this picture. Next, coming to the other type of nutrition undergoes in organisms. So that is heterotrophic nutrition, పరపోషణ. తర్వాత భాగము మనం పరపోషణలోకి వెళ్తున్నాము. పరపోషణ to get nutrients by depending on other organisms. So heterotrophic nutrition is a type of nutrition that is undergone in organisms which depend on other organisms to get their nutrients. సో వాటి యొక్క పోషకాలని పొందడం కోసం ఇతర జీవుల మీద ఆధారపడే రకమైనటువంటి పోషణను మనం పరపోషణ అని అంటాము. హౌ డు ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ న్యూట్రిషన్? జీవులు వేర్వేరు రకాలైన జీవులు వాటి ఆహారాన్ని ఎలా పొందుతున్నాయి?
Organisms undergo different strategies to acquire food basing on ఏ అంశాలను అనుసరించి జీవులు తమ ఆహారాన్ని పొందటం కోసం పద్ధతులను అవలంబిస్తున్నాయి? బేసింగ్ ఆన్ ద టైప్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఏ విధంగా లభ్యతలోకి వస్తుంది ఆహారం, ఏ రకమైన ఆహారం లభ్యతలోకి వస్తుంది అనే విధానాన్ని బట్టి, అనే అంశాలను బట్టి రకరకాలైనటువంటి పద్ధతులను జీవులు అవలంబిస్తున్నాయి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. One type of heterotrophic nutrition is saprophytic nutrition. పూతికాహార పోషణ. మరి పరపోషణలో ఒక రకమైనటువంటి పోషణను మనం ఏమంటాము? పూతికాహార పోషణ అంటాం. వాట్ ఈస్ దిస్ saprophytic nutrition? In this saprophytic nutrition, organisms they live and get nutrients from dead and decaying matter. సో ఈ రకమైనటువంటి పోషణలో జీవులు ఎక్కడ జీవిస్తుంటాయి? చనిపోయిన మరియు కుళ్ళిపోతున్నటువంటి పదార్థాల మీద జీవిస్తూ వాటి నుండి పోషకాలను పొందుతాయి. So this type of nutrition involves extracellular digestion and absorption of dead and decaying matter. So extracellular digestion. What is meant by extracellular digestion? Extracellular digestion or intercellular digestion means digestion that takes place within the not within the cell. Extracellular digestion means digestion that takes place outside the cell. Outside the cell. సో కణబాహ్య జీర్ణక్రియ అనేది ఇక్కడ ఈ జీవుల్లో జరుగుతుంది. పూతికాహార పోషణ జరుపుకునేటటువంటి జీవులలో కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. కణబాహ్య జీర్ణక్రియ అంటే జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? కణము వెలుపల జరుగుతుంది, కణానికి బయట జరుగుతుంది. So here in this type of nutrition, the organisms they release out some of the digestive substances onto the dead and decaying matter, and those substances they break down the matter and they convert the complex substances from that dead and decaying matter into simpler substances. Then those simpler substances will be absorbed by the organism. సో ఇక్కడ పూతికాహార పోషణలో జీవులు ఏం చేస్తాయి? కొన్ని రకాలైనటువంటి జీర్ణ రసాలను చనిపోయిన లేదా కుళ్ళుతున్నటువంటి పదార్థాల మీదకి వదులుతాయి. ఆ జీర్ణ రసాలు ఏం చేస్తాయి? ఈ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఏ విధంగా? సంక్లిష్టమైనటువంటి పదార్థాల అణువులు ఉంటే వాటిని సరళమైనటువంటి అణువులుగా విడగొడతాయి. ఆ సరళమైనటువంటి అణువుల్ని ఆ జీవి ఏం చేస్తుంది? తిరిగి శరీరంలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. హియర్ ద డైజెషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ outside the organism's body or outside the cells, isn't it? Hence the digestion is known as extracellular digestion. సో ఇక్కడ జీర్ణక్రియ అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది? జీవి శరీరం బయట జరుగుతుంది, లేదా కణం బయట జరుగుతుంది జీర్ణక్రియ. కాబట్టి దీనిని కణబాహ్య జీర్ణక్రియ అని అంటాం అన్నమాట. సో ఏ రకమైనటువంటి విచ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అండర్గో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, ఏ రకమైనటువంటి ఏ జీవులు పూతికాహార పోషణ జరుపుకుంటాయంటే బ్రెడ్ మోల్డ్స్, రొట్టె మొక్క మీద పెరిగేటటువంటి బూజులు, ఈస్ట్. 8th క్లాస్లో వి గెట్ ఇంట్రడ్యూస్డ్ విత్ ఈస్ట్, రైట్? మష్రూమ్స్, పుట్టగొడుగులు మనకు బాగా తెలుసు. సో బ్రెడ్ మోల్డ్స్, ఈస్ట్, పుట్టగొడుగులు ఈ రకమైనటువంటి పూతికాహార పోషణను అనుసరిస్తూ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ parasitic nutrition. Another type of heterotrophic nutrition is parasitic nutrition. Paranna jeevanamu. What is meant by this parasitic nutrition? Nutrition in which an organism lives inside or on the surface of other organism, especially for getting nutrition. ఈ రకమైనటువంటి న్యూట్రిషన్లో, పోషణ విధానంలో
ఒక జీవి ఇతర జీవుల శరీరంలోనూ లేదా ఆ శరీరాల ఉపరితలాలపైన జీవిస్తూ అక్కడ నుంచి పోషకాలని పొందుతుంది. ఈ రకమైనటువంటి జీవనమును పరాన్న జీవనము అంటారు. కస్కుట ఏ టైప్ ఆఫ్ ప్లాంట్. లైస్ పేలు, లీచెస్ జలగలు, టేప్ వామ్స్ బద్దె పురుగులు, పిన్ వామ్స్ అంటే నూలి పురుగులు, రౌండ్ వామ్స్ ఏలిక పాములు, some of the types of bacteria, some of the types of fungus and all types of viruses are undergoing parasitic type of nutrition. సో ఈ రకాలైనటువంటి జీవులన్నీ కూడా పరాన్న జీవనమును జరుపుకుంటాయి. అన్ని రకాల వైరస్లు పరాన్న జీవులే. సో లెట్ us see న్యూట్రిషన్ ఇన్ కస్కుట. కస్కుట అనేటటువంటి మొక్కలో జరిగేటటువంటి పోషణను మనం ఇప్పుడు చూద్దాం. కస్కుట హ్యాస్ నో క్లోరోఫిల్ టు అబ్టైన్ ఫుడ్ ఆన్ ఇట్స్ ఓన్. కస్కుట అనేటటువంటి మొక్కలో స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి పత్రహరితము ఉండదు. దాట్స్ వై ద స్టెమ్స్ ఆఫ్ కస్కుట ఆర్ సీన్ ఇన్ ఎల్లో కలర్. కాబట్టి ఇవి పసుపు రంగులో కనిపించేటటువంటి కాండాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ద జనరల్లీ వి సీ సమ్ స్పైరల్ slender yellow colored stems, those twill round the plant, any of the plant or a tree. Generally we see in these things. మనము సహజంగా చూస్తూ ఉంటాం. ఒక చెట్టు లేదా ఏదైనా మొక్కకి పసుపు రంగులో సన్నగా ఉండేటటువంటి స్ప్రింగ్ లాంటి కాండాలు అల్లుకొని పోయి ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. దట్ ఈస్ ద ప్లాంట్ కాల్డ్ కస్కుట. దానిని మనం కస్కుట అంటాం, డాడర్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. At first the seed of kaskuta germinates in soil, so naturally as all the types of other plants. సో ఏ రకంగా ఇతర మొక్కలలో లాగానే ఇక్కడ కూడా కస్కుట మొక్కలో కూడా నేలలో విత్తనము అంకురిస్తుంది. ఫార్మింగ్ అండ్ యాంకరింగ్ రూట్, ఒక అంటు వేరుని ఏర్పరచుకుంటుంది. అండ్ దెన్ ఇట్ గ్రోస్ టువర్డ్స్ ఏ హోస్ట్ ప్లాంట్. దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఒక అతిథేయి మొక్క వైపుకి అది పెరుగుతుంది. హోస్ట్ మీన్స్ హియర్ in the type of nutrition, parasitism, host is a cell or an organism that provides nutrients for the parasite. మరి ఏదైతే పరాన్నజీవి ఉందో ఆ పరాన్నజీవికి ఆహారాన్ని అందించేటటువంటి ఇతర కణాన్ని లేదా మొక్కని మనమేమంటాము, ఇతర జీవిని మనమేమంటాము, హోస్ట్, అతిథేయి అని అంటాం అనమాట. సో అతిథేయి మొక్కను వెతుక్కుంటూ దాని వైపుకి పెరగటం ప్రారంభిస్తుంది. ఎస్, వెన్ ఇట్ ఫైండ్స్ ద హోస్ట్ ప్లాంట్, నౌ ఇట్ డెవలప్స్ సమ్ హాస్టోరియా. ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్ దగ్గరికి చేరిందో, వెన్ ఇట్ రీచెస్ హోస్ట్ ప్లాంట్, ఇట్ డెవలప్స్ సమ్ హాస్టోరియా. కొన్ని హాస్టోరియా అనేటటువంటి రూట్ లైక్ స్ట్రక్చర్స్ని ఏర్పరుస్తుంది. These are root-like structures. Those penetrate into the tissues of host plant. సో అతిథేయ మొక్క యొక్క కణజాలాలలోనికి చొచ్చుకొని పోయే రకమైనటువంటి వేర్ల లాంటి నిర్మాణాలని ఏమంటాము, హాస్టోరియా అని అంటాము. ఈ హాస్టోరియా అనేటటువంటి నిర్మాణాలని ఇది డెవలప్ చేసుకుంటుంది. ఇవి మరి హోస్ట్ ప్లాంట్ యొక్క టిష్యూస్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాయి, దే అబ్జార్బ్ న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్. సో ఇవి ఈ హాస్టోరియాలు మొక్క యొక్క కణజాలంలోనికి చొచ్చుకొని పోయి నీటిని, పోషకాలని డాడర్ మొక్కకి లేదా కస్కుట మొక్కకి అందజేస్తూ ఉంటాయి ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ హోస్ట్ ప్లాంట్. సో అతిథేయ మొక్క మీద అది స్థిరంగా నిలబడిపోయిన తర్వాత ఇట్ డెవలప్స్ మెనీ హాస్టోరియా ఇన్ లార్జ్ నెంబర్. సో ఎక్కువ సంఖ్యలో హాస్టోరియాలని ఏర్పరిచి బాగా గట్టిగా విడదీయలేమన్నమాట. ఇంకా విడదీయలేనంతగా గట్టిగా ఫర్మ్గా అల్లుకొని పోతుంది. సో ఎట్ లాస్ట్ ద కస్కుట ప్లాంట్ దట్ ఆక్యుపైస్ ద host plant will be seen like this.
సో చివరిగా మనకి ఈ విధంగా కస్కుటా మొక్క అతిథేయ మొక్కను మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని ఆవరించేసి కనిపిస్తుంది అన్నమాట. సో ఫైనల్లీ ఇట్ ఫార్మ్స్ ఏ వెబ్ లైక్ ఎన్వెలప్, ఒక సాలిగూడు లేదా ఏదైనా ఒక గూడు లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచేసింది. సో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ నోన్ యాజ్ పారాసైటిజం. ఏం చేస్తుంది ఇది? ఈ విధంగా ఇట్ గెట్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద host plant, leads to the death of the host plant finally, and then in meanwhile it searches, it finds another host plant and begin to establish on that plant also. సో ఈ మధ్యలో ఇదంతా కూడా ఈ అతిథేయ మొక్క నుండి నీటిని మరి పోషకాలని గ్రహించేసి దాని యొక్క మరణానికి కారణమవుతుంది. ఈ లోపుగా ఏం చేస్తుంది? ఆల్సో it reproduces, it undergoes reproduction and forms large number of seeds. సో ఇది ఏం చేస్తుంది? రీప్రొడక్షన్ జరుపుకొని విత్తనాలను ఏర్పరచుకుంటుంది, కొత్త హౌస్ ప్లాంట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుని వాటి మీద వెళ్ళి చేరుతుంది అన్నమాట. నౌ న్యూట్రిషన్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవుల్లో పోషణ ఏ విధంగా జరుగుతుంది అనేది నౌ లెట్ us see. So here you are watching a picture that's showing nutrition in amoeba. సో అమీబాలో పోషణ విధానాన్ని సూచిస్తున్నటువంటి పాఠాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. అమీబా యూజెస్ టెంపరరీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ pseudopodia. These pseudopodia are produced by the cell surface. సో కణం యొక్క ఉపరితలము నుండి ఏర్పరచబడినటువంటి చిన్న వేళ్ల వంటి నిర్మాణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. దీస్ ఆర్ నోన్ యాజ్ సూడోపోడియా, మిథ్యాపాదాలు. సో అమీబా తన ఆహారం ఎక్కడైతే ఉందో ఇట్ టేక్స్ దిస్ ఈస్ ద ఫుడ్, గ్రాన్యూల్ లైక్ ఫుడ్ ఇట్ కెన్ టేక్ ఇన్సైడ్ ద సెల్. సో రేణువులు లాంటి ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి, చిన్న రేణువులు లాంటి ఆహారాన్ని. సో ఆహారం చుట్టూ చిన్న వేళ్ల వంటి నిర్మాణాలని ఏర్పరుస్తాయి. శరీర ఉపరితలం ద్వారా ఏర్పరచబడినటువంటి వేళ్ల వంటి నిర్మాణాలు, వీటిని మిథ్యా పాదాలు అని అంటారు. సో దీస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విల్ స్ప్రెడ్ టువర్డ్స్ ద ఫుడ్ అండ్ దే గెట్ ఫ్యూజ్ విత్ వన్ అనదర్. సో ఇక్కడ ఆహారము చుట్టూ కూడా అరౌండ్ ద దీస్ సూడోపోడియా విల్ డెవలప్ అరౌండ్ ద ఫుడ్. ఆహారం చుట్టూ ఏర్పడిపోయి దే విల్ ఫ్యూజ్ విత్ వన్ అనదర్. ఇక్కడ చూసిన ఇన్ ద థర్డ్ పిక్చర్ వీ కెన్ సీ ద ఫ్యూజన్ ఆఫ్ దీస్ టూ సూడోపోడియా. రెండు సూడోపోడియాలు ఒకదానితోటి కలిసిపోవడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కలిసిపోయి ఏం చేస్తున్నాయి? టు ఫార్మ్ ద ఫుడ్ గ్రాన్యూల్ యాజ్ ద పార్టిసిపల్ ఆఫ్ ద అమీబా సెల్. సో జీవి కణం లోపలే భాగంగా ఆహారాన్ని ఇక్కడ మార్చేశాయి. సో ద స్పేస్ దట్ సరౌండ్స్ ద ఫుడ్ గ్రాన్యూల్ that is called as the food vacuole here. ఆహార రిక్తిక అంటారు. ఇక్కడ ఆహారం చుట్టూ ఏర్పడినటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమంటాము? ఆహార రిక్తిక అని అంటాము. దెన్ డైజెస్టివ్ జ్యూసెస్ విల్ బి రిలీజ్డ్ ఇంటూ దిస్ ఫుడ్ vacuole and digest the food granule, and those digested materials will be absorbed into the cell contents. సో ఏం జరుగుతుంది? కొన్ని జీర్ణ రసాలు ఇంకా ఆహారపు రిక్తికలోకి వెళ్ళిపోయి ఆహారాన్ని జీర్ణం చేయగా జీర్ణమైనటువంటి పదార్థాలు ఏమవుతాయి? కణంలోని పదార్థంలోకి శోషించుకోబడటం జరుగుతుంది. హియర్ ద డైజెషన్, the whole process of digestion takes place within the cell. సో కణం లోపలే ఇక్కడ డైజెషన్, జీర్ణక్రియ అనేది జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి జీర్ణక్రియను కణాంతర జీర్ణక్రియ లేదా ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అని అంటారు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్
హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటిరోట్రోఫ్ అంటే పరపోషణ విధానంలో ఇది ఒక రకమైనటువంటి పోషణ. దీనిని ఏమంటాము? ఫాగోసైటిజం అని అంటాము, లేదా జాంతవ భక్షణ అని అంటాము అనమాట. ఆహారాన్ని అమాంతంగా శరీరంలోకి తీసుకోవటాన్ని ఏమంటాము? జాంతవ భక్షణ, ఫాగోసైటాసిస్ అంటాము. ఇది కూడా పరపోషణలో ఒక రకమైనటువంటి విధానం అన్నమాట. ఇప్పుడు let us see how nutrition takes place in paramecium. Paramecium is also a protozoal unicellular organism. పారామీషియం కూడా ఏకకణ జీవి, ప్రోటోజోవా జీవి, అమీబా వంటి జీవి. సో ఇక్కడ పారామీషియంలో ఏ విధంగా జరుగుతుంది పోషణ? న్యూట్రిషన్ ఇన్ పారామీషియం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాగోసైటోసిస్. సో పారామీషియంలో జరిగేటటువంటి పోషణని కూడా మనం జాంతవ భక్షణ అని అంటాము. హియర్ పారామీషియం యూజెస్ ఇట్స్ సీలియా టు గెట్ ఇట్స్ ఫుడ్. మనము అమీబా ఇట్ యూజెస్ సూడోపోడియా, రైట్, while paramecium uses its cilia. Cilia are small hair-like structures, those present surrounding the paramecium cell body. మరి పారామీషియం యొక్క కణదేహం చుట్టూ కూడా ఆవరించబడి ఉన్నటువంటి సన్నని మరి వెంట్రుకల లాంటి నిర్మాణాలు, దీస్ ఆర్ నోన్ యాజ్ సీలియా. సో దీస్ ఆర్ సీలియా అన్నమాట, ఈ చుట్టూ ఆవరించబడినటువంటి నిర్మాణాలు. సో హౌ డు సీలియా ప్లే రోల్ ఫర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్? ఆహారాన్ని తీసుకోవడానికి సీలియా ఏ విధంగా పనిచేస్తాయి? సో దే మూవ్ ఇన్ యూనిడైరెక్షనల్ మేనర్. సో సీలియా ఎప్పుడు కూడా ఏ విధంగా కదులుతాయి? ఒకే దిశలో కదులుతాయి అన్నమాట. సో ద యూనిడైరెక్షనల్ సీలియర్ మూమెంట్స్ డైరెక్ట్స్ ద ఫుడ్ టు ఎంటర్ ఇన్ టు ద సెల్ త్రూ సైటోస్టోమ్ ఆర్ ఓరల్ గ్రూవ్. There is a specified cell part that is there present in paramecium for intake of food, that is known as oral groove or cytosome. సో నోటి భాగము లేదా సైటోస్టోమ్ అనేటటువంటి భాగము ప్రత్యేకంగా పారామీషియంలో ఉంటుంది ఆహారాన్ని శరీరంలోనికి తీసుకోవటం కోసం. సో unidirectional movement of cilia, they direct the food grain to enter into the paramecium cell through the cytostome. సో సీలియాలన్నీ కూడా ఒకే దిశలో కదిలి ఆ కదలిక ఏం చేస్తుంది? ఆహారాన్ని సైటోస్టోమ్ ద్వారా పారామీషియం శరీరంలోకి నెట్టబడటానికి కారణమవుతుంది. దెన్ ద ఫుడ్ ఎంటర్ ఇన్ టు ద ఫుడ్ వ్యాక్యూల్ ఆఫ్ పారామీషియం. సో ఫుడ్ వ్యాక్యూల్లోకి ఇది ఎంటర్ అవుతుంది. ఆహారము ఫుడ్ వ్యాక్యూల్లోకి ఎంటర్ అయ్యి దేర్ డైజెషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. Hence, in paramecium also intracellular digestion is being observed. సో పారామీషియం అనేటటువంటి ఈ జీవిలో కూడా ఏం జరుగుతుంది? కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది. జాంతవ భక్షణ అనేటటువంటిది, ఆహారాన్ని శరీరంలోకి తీసుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫాగోసైటోసిస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ ఆర్ బీయింగ్ సీన్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా అండ్ పారామీషియం. అమీబా పారామీషియంలలో జాంతవ భక్షణ, కణాంతర జీర్ణక్రియ అనే రకాలైనటువంటి విధానాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో హెన్స్ ద సెకండ్ సెషన్ ఆఫ్ ది లెసన్ న్యూట్రిషన్ విల్ బీ ఎండ్ అప్ హియర్. We will meet in the third session with another concept, that is digestion or nutrition in animals, nutrition in human beings. మానవులలో పోషణ, మానవులలో జీర్ణక్రియ అంశాలతో మరలా మనం 3వ సెషన్లో కలుద్దాము.
Till then, study well, grow well, and all the best, children. Have nice days.